అమరావతి నిర్మాణంపై ఫోకస్ పెట్టిన ఏపీ ప్రభుత్వం నిర్మాణ దశలో ఉన్న భవనాల పటిష్టతను అంచనా వేయిస్తోంది. నేడు అమరావతికి చెన్నై, హైదరాబాద్ ఐఐటీ నిపుణులు రానున్నారు. గతంలో నిలిచిపోయిన భవనాల నిర్మాణాల సామర్థ్యాన్ని ఐఐటీ ఎక్స్పర్ట్స్ పరిశీలించనున్నారు. 2 రోజుల పాటు ఏపీ రాజధాని అమరావతిలో కట్టడాలను నిపుణులు పరిశీలిస్తారు. 2019కి ముందు భవన నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. అయితే వాటి నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇవాళ అమరావతికి వచ్చే నిపుణులు భవనాలను పరిశీలిస్తారు. వాటి స్థితిగతులపై అధ్యయనం చేస్తారు. నిర్మాణాల పటిష్టతకు, టెక్నికల్ అంశాలపై ఐఐటీ ఎక్స్పర్ట్స్ టీం దృష్టి పెట్టనుంది. సెక్రటేరియట్, హెచ్ఓడి కార్యాలయాల టవర్లు, హైకోర్టు భవనాన్ని ఐకానిక్ కట్టడాలుగా నిర్మించేలా నాటి టీడీపీ ప్రభుత్వం పనులు మొదలుపెట్టింది. దీనికోసం భారీ ఫౌండేషన్స్తో పునాదులు వేసినా ఆ దశలోనే నిర్మాణాలు ఆగిపోయాయి. ఈ భవనాల ఫౌండేషన్ సామర్థ్యాన్ని పరిశీలించే బాధ్యతను ఐఐటీ మద్రాసుకు అప్పగించింది ప్రభుత్వం. అలాగే ఐఏఎస్ అధికారుల నివాసాలు, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్వార్టర్ల నాణ్యతను అంచనా వేసే బాధ్యతను హైదరాబాద్ ఐఐటీకి అప్పగించింది ప్రభుత్వం.